Now we'll move on the next concept anamata, that is what lac operon concept. ఈ డయాగ్రామ్ చూడండి. ఓకేనా? రైట్. సో వాట్ ఈజ్ lac operon కాన్సెప్ట్? ఇది 4 మార్క్ క్వశ్చన్. మీకు యాక్చువల్గా ఇది డయాగ్రామ్ అడుగుతాడు, lac operon కాన్సెప్ట్. బట్ ఐ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈజ్ lac operon అనమాట. యాక్చువల్గా ఇప్పుడు నౌ వాట్ ఐ సెడ్ previously, I said that DNA is regulating all the activities in the cell. That means DNA is coding the protein. Indirectly it is involved in protein synthesis అని చెప్పాం, రైట్? సో ఎవ్రీ టైమ్ అవి ఎప్పుడు వర్క్ అవుతూనే ఉంటాయా అంటే ఎవ్రీ టైమ్ ఆల్ ప్రోటీన్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ బాడీ? జస్ట్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ లైక్ మదర్ ఉంది, బేబీ బర్త్, ఎ గర్ల్ హూ బికమ్ యాజ్ ఎ మదర్, దెన్ మిల్క్ ప్రొడక్షన్ ఈజ్ స్టార్టెడ్. అప్పటి వరకు ఆ గ్లాండ్స్ ఉన్నాయా లేదా అంటే అప్పటి వరకు ఆ హార్మోన్స్ ఉన్నాయా లేదా? ఉన్నాయి, బట్ దే ఆర్ నాట్ ఆన్. అంటే ఇప్పుడు ఎవ్రీ టైమ్ స్విచ్ ఆన్ అండ్ స్విచ్ ఆఫ్ అవుతూనే ఉంటుంది అనమాట బాడీలో ప్రతిదీ. అంటే ఇప్పుడు లైక్ ఎగ్జాంపుల్ ఏంటంటే సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ తీసుకోవచ్చు. సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ ప్రొడ్యూసింగ్ హార్మోన్స్ ఆర్ present in the body that are exactly coded by the DNA is also present in the cell. సెల్లో ఆ DNA ఉంది అంటే ఆ ప్రోటీన్ని ప్రొడ్యూస్ చేసే ఆ హార్మోన్ ప్రొడ్యూస్ చేసే DNA అయితే ఉంది. బట్ ఈజ్ ఇట్ ఎక్స్ప్రెసింగ్ ఎవ్రీ టైం అంటే ప్రతిసారి అది ప్రొడ్యూస్ అయిపోతుందా? లేదు. అంటే దట్ ఈస్ సమ్ అంటే ఎవ్రీ టైమ్ ఇట్ ఈస్ నాట్ టు సీ దట్ పాజిటివ్ వే. దట్ మీన్స్ ఎప్పుడు ఆన్ అవుతూనే ఉండాలి, ఎప్పుడు ప్రోటీన్స్ ప్రొడ్యూస్ అవుతూనే ఉండాలి, లేదా హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతూ ఉండాలి అంటే అవ్వదు. దేర్ విల్ బీ సమ్ రెగ్యులేషన్, స్విచ్ ఆన్ అండ్ స్విచ్ ఆఫ్ కండిషన్ ఇస్ దేర్. ఇప్పుడు లైక్ ఎగ్జాంపుల్ తీసుకోండి, జైగోట్ ఈజ్ ద ఫస్ట్ సెల్ ఆఫ్ ఆల్ ఆర్గానిజమ్స్ కదా. సో ఎంటైర్ బాడీ ఆఫ్ ద సెల్ ఈజ్ మేడప్ ఆఫ్ సేమ్ టైప్ ఆఫ్ DNA కదా. సేమ్ టైప్ ఆఫ్ DNA అయితే ఇప్పుడు హార్ట్లో ప్రొడ్యూస్ అయ్యే హార్మోన్స్ ఆర్ ప్రోటీన్స్ వేరే పార్ట్లో ప్రొడ్యూస్ అవ్వట్లేదు కదా. అండ్ యాక్చువల్లీ ద DNA ఈజ్ సేమ్ ఫర్ ఆల్ సెల్స్. లివర్ సెల్స్లో సేమ్ ఉంటుంది, హార్ట్ సెల్స్లోనే సేమ్ ఉంటుంది. బట్ ఎక్కడ ఎక్స్ప్రెస్ అవ్వాల్సింది అక్కడ ఎక్స్ప్రెస్ అవుతుంది, అవునా? అంటే రిమైనింగ్ అన్నీ ఉన్నాయా లేవా? ఉన్నాయి, బట్ దే ఆర్ నాట్ ఎక్స్ప్రెసింగ్. అంటే దేర్ విల్ బీ సమ్ రెగ్యులేషన్ ఈజ్ దేర్. ఇప్పుడు నీకు బాగా చలేస్తుంది, ఫ్యాన్ ఫుల్ హైలో ఉంది, అప్పుడు ఏం చేస్తావు నువ్వు? రెగ్యులేటర్ని మోడిఫై చేస్తామా లేదా? దట్ ఈజ్ వాట్ అంటే ఆఫ్ చేసేస్తాం. ఆఫ్ చేసి ఎప్పుడు అవసరమో అప్పుడే వేసుకుంటాం. ఈవెన్ ఏసీ ఉంది, అవి కూడా ఏం చేస్తాం మనం? ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడే పెంచుకుంటాం కదా. సో ఇన్ ద సేమ్ వే బాడీలో కూడా ఏంటంటే దెర్ విల్ బీ రెగ్యులేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. DNA ఆల్వేస్ నాట్ టు బి ఎక్స్ప్రెస్. ప్రతిసారి DNA ఎక్స్ప్రెస్ అవ్వాలని లేదు. దేర్ విల్ బీ సమ్ రెగ్యులేషన్ ఎవ్రీ టైమ్. రెగ్యులేషన్ యాక్చువల్గా చెప్పాలి అంటే కోడ్ చేసే జీన్స్ కన్నా రెగ్యులేషన్ చేసే జీన్సే ఎక్కువ ఉంటాయి బాడీలో, రెగ్యులేటర్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. సో వన్ ఆఫ్ ద రెగ్యులేషన్ ఈజ్ కాల్డ్ యాజ్, ఎగ్జాంపుల్ ఇచ్చారు మీకు, lac operon కాన్సెప్ట్ అనమాట. lac operon మీన్స్ యాక్చువల్లీ ఇట్ ఈస్ సీన్ ఇన్ బ్యాక్టీరియాస్ అనమాట. operon అంటే ఏంటంటే క్లస్టర్ ఆఫ్ జీన్స్, క్లస్టర్ ఆఫ్ జీన్స్ కాల్డ్ యాజ్ operon అనమాట. సో మెనీ జీన్స్ ఆర్ కోడెడ్ బై దట్ మీన్స్ యాక్చువల్లీ ఒక జీన్ ఉంది, చాలా జీన్స్ ఒక్కటే mRNAతో కోడ్ అవుతాయంట. దే హ్యావ్ ఓన్లీ వన్ ప్రమోటర్, దే హ్యావ్ ఓన్లీ వన్ ఆపరేటర్. ఓకేనా? సో అంటే ఒకటే ప్రమోటర్ ఉంటుంది, ఒకటే ఆపరేటర్ ఉంటుంది, బట్ చాలా ఎక్కువ జీన్స్ ఉంటాయి అన్నమాట. సో operon అంటేనే అర్థం ఏంటంటే క్లస్టర్ ఆఫ్ జీన్స్ అనమాట. సో వాట్ ఈజ్ lac operon? lac మీన్స్ లాక్టోజ్. లాక్టోజ్ని మెటబలైజ్ చేయడానికి ఉన్న క్లస్టర్ ఆఫ్ జీన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేదే lac operon అనమాట. మరలా చెప్తున్నాను, లాక్టోజ్ అనే ఒక మాలిక్యూల్ లేదంటే ఒక ప్రోడక్ట్ ఉంది. ఆ ప్రోడక్ట్ని ఎలా మెటబలైజ్ చేస్తుంది బాడీ, బ్యాక్టీరియా అనేది చెప్పడానికి, అంటే దాన్ని రెగ్యులేట్ చేయడానికి కొన్ని జీన్స్ ఉన్నాయంట. దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? lac operon కాన్సెప్ట్ అనమాట. lac operon కాన్సెప్ట్. సో లెట్స్ సీ దట్ స్ట్రక్చర్. మీకు ఆల్రెడీ నేను చూపించాను ఆ స్ట్రక్చర్ ఏంటి అనేది. యాక్చువల్గా మీకు ఇక్కడ ఏముంటాయి అంటే ఇట్ ఈస్ హ్యావింగ్ ఐ జీన్.
ఐ జీన్ మీన్స్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇన్హిబిటర్ అనుకోవచ్చు. ఇట్ ఈస్ ప్రొడ్యూసింగ్ రిప్రెసర్ ప్రోటీన్. ఇది ఒక ప్రోటీన్ ప్రొడ్యూస్ చేస్తుందంట, దాని పేరు రిప్రెసర్ ప్రోటీన్ అనమాట. ఇది ఒక స్పెషల్ జీన్ విచ్ ఈజ్ అంటే ఇప్పుడు నేను చెప్పాను రెగ్యులేట్ చేయడానికి ఉంటుంది అన్నాను కదా. సో దిస్ ఈజ్ ఐ జీన్ అనమాట. నెక్స్ట్ పీ మీన్స్ ప్రమోటర్, ఆపరేటర్ అండ్ స్ట్రక్చరల్ జీన్స్. స్ట్రక్చరల్ జీన్స్ మీన్స్ వాట్ ఎగ్జాక్ట్లీ ట్రాన్స్లేషన్ అయ్యేవేమిటి స్ట్రక్చరల్ జీన్స్ అనమాట. ఏవైతే మెయిన్గా ట్రాన్స్లేట్ అవుతున్నాయో దోస్ ఆర్ కాల్డ్ స్ట్రక్చరల్ జీన్స్. ఇవి లాకోప్రాన్లో కనిపించాయి అనమాట. సో ఇప్పుడు ఇది ఏంటంటే యాక్చువల్గా దీనికి లాక్టోజ్ ఏం చేస్తుందంటే బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత లాక్టోజ్ గ్లూకోజ్ కింద గ్యాలక్టోజ్ కింద డివైడ్ అయిపోతుంది. ఇలా డివైడ్ అవ్వాలి అంటే ఇట్ నీడ్ వన్ ఎంజైమ్ అనమాట. ఒక ఎంజైమ్ కావాలి, బీటా గ్యాలక్టోసైడేజ్ అని ఒక ఎంజైమ్ కావాలి. దీంతో పాటుగా అసలు లాక్టోజ్ లోపలికి రావాలి అంటే ఇంకొక ఎంజైమ్ కావాలి, పెర్మియేజ్ అనే ఎంజైమ్ కావాలన్నమాట. అండ్ ఇంకొక ఎంజైమ్ ఉంటుంది దిస్ ఇస్ ఏ అనేది ఉంటుంది, ఎసిటలైజ్. సో దీస్ 3 ఆర్ ఇన్వాల్వ్ ఇన్ లాకోప్రాన్ అనమాట. లాకోప్రాన్లో ఉండే స్ట్రక్చరల్ జీన్స్ ఇవి. ఈ స్ట్రక్చరల్ జీన్స్ ప్రొడ్యూస్ చేసే ప్రోటీన్స్ అనమాట ఇవి. సో ఇవి ఎందుకు యూజ్ అవుతాయో చెప్తున్నాను. బీటా గ్యాలక్టోసైడేజ్ అనే ఎంజైమ్ ఉంటుంది, లాక్టోజ్ని గ్లూకోజ్ కింద గ్యాలక్టోజ్ కింద కన్వర్ట్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఇది లాక్టోజ్ లోపల ఉంటే అంటే ఇప్పుడు బ్యాక్టీరియా సెల్ ఈజ్ హ్యావింగ్ లాక్టోజ్, దెన్ ఇమీడియట్లీ లాక్టోజ్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ గ్లూకోజ్ అండ్ గ్యాలక్టోజ్ అనమాట. ఇఫ్ సరౌండింగ్ ఎన్విరాన్మెంట్ దెర్ ఈజ్ నో లాక్టోజ్ లేదు, లాక్టోజే లేనప్పుడు లాక్టోజ్ని డైజెస్ట్ చేసే ఎంజైమ్ అవసరం ఉందా అంటే బీటా గ్యాలక్టోసైడేజ్ ప్రొడ్యూస్ అవ్వాల్సిన అవసరం ఉందా? అవసరమే లేదు కదా. అప్పుడు ఏమవ్వాలి? స్విచ్ ఆఫ్ అయిపోవాలా లేదా? సో స్విచ్ ఆఫ్ అయిపోవాలి. ఓకేనా? ఎప్పుడు? అసలు లాక్టోజ్ లేనప్పుడు. ఇన్ అబ్సెన్స్ ఆఫ్ లాక్టోజ్ దెర్ ఈజ్ నో నీడ్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ లాక్టోజ్ ఇంటూ గ్లూకోజ్ అండ్ గ్యాలక్టోజ్. ఎందుకు? అది అనవసరం కదా బాడీకి. సో అన్నెసరీ థింగ్స్ని అవి ప్రమోట్ చెయ్యవు. దట్ ఈజ్ యాక్చువల్లీ కాల్డ్ రెగ్యులేషన్ అనమాట. సో ఇప్పుడు ఇది ఏం చేస్తుంది అంటే ఇట్ ఈస్ కంట్రోల్ బై ఐ జీన్ అని చెప్పాను కదా మీకు. దిస్ ఈజ్ ఇక్కడ ఒక ఐ జీన్ ఉందన్నమాట. ఐ జీన్కి మళ్ళీ దాని ప్రమోటర్ దానికి వేరేగా ఉంటుంది. దిస్ ఈజ్ యాక్చువల్లీ ప్రమోటర్ ఆఫ్ ద స్ట్రక్చరల్ జీన్స్. నెక్స్ట్ ప్రమోటర్ పక్కనే ఆపరేటర్ ఉంటుందన్నమాట, ఆపరేటర్. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ZYA జీన్స్ ఉంటాయి, ZYA. దీస్ ఆర్ స్ట్రక్చరల్ జీన్స్ అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఇన్ యాబ్సెన్స్ ఆఫ్ లాక్టోజ్ లేదు. లాక్టోజ్ లేదంటే ఏమవ్వాలి? ఈ ఎంజైమ్స్ తయారవ్వకూడదు. అంటే ఇవి ఇక్కడ నుంచి ఒక ఎంఆర్ఎన్ఏ వచ్చి ఎంఆర్ఎన్ఏ నుంచి ప్రోటీన్ తయారవ్వకూడదు. అంటే ఇప్పుడు ఇది ఏమవ్వాలి? ఆపేయాలి, రెగ్యులేట్ చేయాలి. సో నౌ దిస్ ఐ జీన్ ఈజ్ ప్రొడ్యూసింగ్ రిప్రెసర్ ఎంఆర్ఎన్ఏ ప్రొడ్యూస్ అవుతుంది. దిస్ రిప్రెసర్ ఎంఆర్ఎన్ఏ ప్రొడ్యూసెస్ రిప్రెసర్ ప్రోటీన్ని తయారు చేస్తుందంట. దిస్ రిప్రెసర్ ప్రోటీన్ యాక్చువల్గా ఈ ప్రోటీన్ ఏం చేస్తుందంటే ఇది ఒక ప్రోటీన్, ఇది ప్రోటీన్. ఈ ప్రోటీన్ వెళ్ళి ఈ ఆపరేటర్ మీద బైండ్ అవుతుంది అనమాట. ఇక్కడ బైండ్ అయిపోయింది ఈ ఆపరేటర్ మీద. యాక్చువల్గా ఇక్కడ బైండ్ అయ్యిందంటే ఏమవుతుందంటే ఈ పీ సైట్లో ఎగ్జాక్ట్లీ ఆర్ఎన్ఏ పొలిమరేజ్ వచ్చి బైండ్ అవ్వాలి. ఆర్ఎన్ఏ పొలిమరేజ్ ప్రమోటర్ సైట్లో బైండ్ అవుతుంది. బైండ్ అయ్యి ఇలా రీడ్ చేసుకుంటూ వెళ్ళి ఈ ఎంఆర్ఎన్ఏని తయారు చేయాలి. ఇలా వెళ్దామని ట్రై చేసింది. ఇక్కడ ఎవరున్నారు? ఇక్కడ ఒక అబ్స్ట్రక్షన్ ఉంది. యాక్చువల్గా ఒక దారిలోంచి వెళ్ళాలి, ఆ దారి మూసేశారు. ఎవరి వల్ల మూసేశారు అంటే ఈ రిప్రెసర్ ప్రోటీన్ వచ్చి ఆపరేటర్ మీద బైండ్ అవ్వడం వలన ఆ దారి క్లోజ్ అయిపోయిందంటే ఇక్కడ ఇప్పుడు ఈ సిన్సిస్ జరుగుతుందా? జరగదు కదా. ఎప్పుడు ఇది జరుగుతుంది? ఇన్ యాబ్సెన్స్ ఆఫ్ లాక్టోజ్ అనమాట. లాక్టోజ్ లేనప్పుడు లాక్టోజ్ని కన్వర్ట్ చేసే ఎంజైమ్స్ అవసరం లేదు కాబట్టి స్విచ్ ఆఫ్ అయిపోయింది అనమాట. సో దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఆపరేటర్ అంటే ఏంటి? ఇది రెగ్యులేటర్ లాగా అనమాట. రెగ్యులేటర్ ఆఫ్ చేసేసింది. ఆఫ్ చేయడం వల్ల ఆర్ఎన్ఏ పొలిమరేజ్ ఏం చేస్తుంది? ఇవి తయారు చేయడం మానేసింది అనమాట. సో దిస్ ఈజ్ ద కేస్ ఇన్ యాబ్సెన్స్ ఆఫ్ లాక్టోజ్. ఇప్పుడు యాబ్సెన్స్ కాదు, లాక్టోజ్ ఉంది. లాక్టోజ్ లోపలికి రావాలి. లోపలికి వచ్చి దాన్ని ఏం చేయాలి? లాక్టోజ్ మళ్ళీ గ్లూకోజ్ కింద గ్యాలక్టోజ్ కింద కన్వర్ట్ అవ్వాలి. అంటే ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ లాక్టోజ్ ఉంది. అప్పుడేమవుతుంది అంటే యాక్చువల్గా సెల్లో కొంచెం ఎవ్రీ టైమ్
అంటే లిటిల్ అమౌంట్ ఆఫ్ మెటీరియల్ అయితే అవైలబుల్ ఉంటుందన్నమాట. అంటే హ్యూజ్ అమౌంట్లో ఉండదు కానీ లిటిల్ అమౌంట్ ఆఫ్ మెటీరియల్ ఈజ్ అవైలబుల్. ఇప్పుడు లాక్టోజ్ గురించి మాట్లాడుతాం కాబట్టి లాక్టోజ్ కొంచెం ఉంటుంది. అంటే దిస్ ఈజ్ వాట్ ప్రమోటర్, ఐజీన్, దిస్ ఈజ్ ప్రమోటర్ అండ్ ఆపరేటర్ అండ్ దీస్ ఆర్ వాట్ జెడ్వైఏ అంటే ఏంటి, స్ట్రక్చరల్ జీన్స్ అనుకుందాం. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇది ఏం చేస్తుంది, రిప్రెసర్ ప్రోటీన్ తయారు చేసింది. రిప్రెసర్ ప్రోటీన్ ఇప్పుడు ఇది వెళ్ళి ఏం చేయాలి, ఆపరేటర్ రీజన్లో బైండ్ అవ్వాలి. బట్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ లాక్టోజ్ ఉంది బాడీ బయట. అంటే ఇప్పుడు ఏమవ్వాలి, లాక్టోజ్ సిన్సిస్ జరగాలి, లాక్టోజ్ మెటబాలిజం జరగాలి, ఆన్ అవ్వాలి. ఇప్పుడు ఆఫ్ కాదు, ఆన్ అవ్వాలి. అంటే ఇప్పుడు ఆర్ఎన్ఏ పాలిమరేజ్ ఇక్కడికి వచ్చి బైండ్ అవ్వాలి. బైండ్ అయ్యి చక్కగా ఈ ప్రోటీన్స్ని తయారు చేయాలన్నమాట. అంటే ఇప్పుడు ఇక్కడ ఎవరు అబ్స్ట్రక్ట్ ఉండకూడదు, దారి మూసేసి ఉంది కదా, ఆ దారి తీయాలి. ఎలాగంటే ఇప్పుడు ఈ రిప్రెసర్ ప్రోటీన్ ఉంది కదా, ఈ రిప్రెసర్ ప్రోటీన్కి ఇండ్యూసర్ యాడ్ అవుతుంది అనమాట. సో ఇండ్యూసర్ అంటే ఏంటంటే ఇట్స్ నథింగ్ బట్ స్మాల్ లిటిల్ అమౌంట్, ఆల్రెడీ నేను చెప్పాను లిటిల్ అమౌంట్ ఆఫ్ ప్రొడక్ట్ ఉంటుంది అన్నాను కదా. సో లిటిల్ అమౌంట్ ఆఫ్ లాక్టోజ్, ఇప్పుడు ఈ లాక్టోజ్, దిస్ ఈజ్ లాక్టోజ్ అనమాట. దీన్ని ఇంకో షేప్లో ఇలా వేసుకుందాం, ట్రయాంగిల్ వేసుకుందాం. దిస్ ఈజ్ ఇండ్యూసర్. నౌ దిస్ ఇండ్యూసర్ ఈజ్ కాల్డ్ యాజ్ అల్లో లాక్టోజ్ అనమాట. ఇట్ ఈస్ నాట్, అంటే కొంచెం మోడిఫై అయిన లాక్టోజ్ అని అర్థం. అల్లో లాక్టోజ్ ఈజ్ బైండ్స్ టు ద రిప్రెసర్. ఇది రిప్రెసర్ ప్రోటీన్ దగ్గరికి వెళ్ళి బైండ్ అయిపోతుంది. బైండ్ అయిపోయి ఏం చేస్తుందంటే ఇట్ చేంజింగ్ ద షేప్ ఆఫ్ ఈ షేప్ మాడిఫై చేసేసింది. ఎవరిది, రిప్రెసర్ ప్రోటీన్ది మాడిఫై చేసింది అనమాట. ఎవరు, లాక్టోజ్. అల్లో లాక్టోజ్ చేంజింగ్ ద షేప్ ఆఫ్ ద రిప్రెసర్ ప్రోటీన్ సో దట్ ఇట్ కెనాట్ బైండ్ ఎట్ ద ఆపరేటర్ రీజియన్. ఇప్పుడు ఇది వెళ్ళి దీని మీద కూర్చోలేదు, ఎందుకంటే దాని షేప్ మారిపోయింది. షేప్ మారిపోవడం వలన అక్కడ ప్లేస్ లేదు, ఆ షేప్ తగ్గట్టు మౌల్డింగ్ లేదనమాట. ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఇక్కడ ఆర్ఎన్ఏ పాలిమరేజ్ బైండ్ అయ్యి చక్కగా ఈ ప్రోటీన్స్ని తయారు చేసేస్తుంది అనమాట. ఓకేనా. సో దిస్ ఈజ్ కాల్డ్, అంటే ఆన్ అయింది. ఇప్పుడు ఇక్కడ ఆన్ అయింది, ఇందాకేమైంది, ఆఫ్ అయింది కదా. ఇప్పుడు ఇన్ యాబ్సెన్స్ ఆఫ్ లాక్టోజ్ ఇట్ ఈస్ ఆఫ్, ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ లాక్టోజ్ ఇట్ ఈస్ ఆన్ అనమాట. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్, లాక్ ఆపరాన్ రెగ్యులేషన్ మెకానిజం. ఇట్ ఈస్ గివెన్ బై ఫ్రాన్సిస్ జాకోబ్ అండ్ మోనాడ్ అండ్ జాకోబ్ డిస్కవర్డ్ దిస్ ఫస్ట్ టైం ఇన్ బ్యాక్టీరియా అనమాట. లాక్టోజ్కే ఉంటుందా అంటే చాలా, ప్రతి మెటీరియల్ ఇలాగే ఉంటుంది. హిస్టోన్ ఓపరాన్ అని, ఇంకా చాలా రకరకాలుగా ఏ ప్రోటీన్ కావాలంటే దానికి ఓపరాన్ ఉంటాయన్నమాట. యాక్చువల్గా ఇదేంటంటే క్లస్టర్ ఆఫ్ జీన్స్ హ్యావింగ్ ఓన్లీ 1 mRNA. ఇప్పుడు జెడ్వైఏ అనేవి ఒకటే mRNAతో తయారవుతున్నాయి అండ్ దే ఆర్ హ్యావింగ్ ఓన్లీ 1 ప్రమోటర్ అండ్ 1 ఆపరేటర్ అన్నమాట. సో దిస్ ఈజ్ అబౌట్ రెగ్యులేషన్. థ్యాంక్ యూ.